అనగనగా చింతలపూడి అనే గ్రామం. సమయం సాయంత్రమవుతుంది. ఊరి చివరన ఒక టీ స్టాల్ దగ్గర సుబ్బారావు, రాము, బాబు, లక్ష్మి అనే నలుగురు స్నేహితులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఊరి గుడి పక్కన ఉన్న పెద్ద ఆలమండ చెట్టు గురించి చర్చ మొదలైంది. ఆ చెట్టు గురించి ఊళ్ళో ఒక కథ ప్రచారంలో ఉంది. 12 గంటలు దాటిందంటే అక్కడొక భూతం కనిపిస్తుందని, ఆ చెట్టు దగ్గరగా ఎవరైనా వెళితే వాళ్ళని తీసుకెళ్తుంది అని ఒక కథ ప్రచారం నడుస్తుంది. అప్పుడు సుబ్బు గొప్పలు పోతూ, అరే ఈ భూతాల కథలెవరు నమ్ముతారో, నేనైతే ఆ చెట్టు కింద రాత్రంతా కూర్చుంటాను. భూతం వస్తే దాన్ని నా చేతితో చిత కొడతాను అనగానే లక్ష్మి, సుబ్బు, నీవు ఈ కథలను తేలిగ్గా తీసుకోకు. నా బామ్మ చెప్పింది ఆ చెట్టు కింద రాత్రిపూట ఎవరూ నిలబడకూడదని. ఏదైనా జరిగితే ఆ రాత్రి నలుగురు ఆలమండ చెట్టు దగ్గరికి వెళ్లారు. పూర్తి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.